కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి? రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా వినలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ అక్రిడిషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. హౌఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రిగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు, ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది. రాముడి తల తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి దేవుళ్లపైన దాడులు చేసి అడ్డొచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద. ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు for the period of 2 months conveys that he did not believe that the ghee was adulterated physically with animal fat, and the finding of questionable quality was made in the process of routine checks as per the protocol. Totally confused. ఈ లెటర్ చదివితే అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు. Therefore, the allegation made by Mr. Naidu is purely an irresponsible statement and blatant lie made to the people political needs, political ends. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఫైనల్ గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో, సార్, మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్, has stopped so low, stooped so low as to seriously hurt the beliefs of crores of people purely for political object. నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి? 93% గెలిపించారు, అందరం గెలిచాం, 100 రోజులు కూడా కాలేదు. His actions have indeed lowered not only the stature of the chief minister but that of everyone in public life, and also sanctity of the world-renowned TTD and its practices. Sir, the entire country looks to you at this crucial juncture. It is very imperative that Mr. Naidu be reprimanded in severest way for his shameless act of spreading lies, and the truth be brought to light. Sir, this would help allay the suspicious that Naidu has created the minds of the crores of Hindu devotees and restored their faith in the sanctity of the TTD. అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసేయాలి, నువ్వేం చేయలేదా, నువ్వు బాగా చేశావు, ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిపిన పర్వాలేదు, నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు. వాట్ ఇస్ దిస్? ఏంటి ఇది యాటిట్యూడ్? ఏంటి? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయడం, ఇలాంటి పొలిటికల్ పార్టీలుంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సిగ్గు, ఎగ్గు, లేకుంటే భయం, లేకుంటే ఏమనుకుంటారో, చీకొడతారేమో జరిగింది. ఎవ్రీబడి తిన్నవాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నవాళ్లకు మర్చిపోతారండి? ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి. ఆడవాళ్ళని ఇష్ట ప్రకారం తొయ్యడం ఒకటి కాదు, ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ, వెంకటేశ్వర స్వామికి. ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా
ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకనే 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మళ్లీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల, అనంటే వినడం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు